నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. నిర్మల్ జిల్లా బాయిన్స పట్టణంలో స్వామి కుబేర్ చౌరస్తాలో వివేకానంద జయంతి 163వ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, పట్టణ సిఐ సాయి కుమార్, వివేకానంద సమితి సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బట్టలు వేసుకొని వచ్చింది. అరే ఈయనేం కాషాయం మొత్తం సన్యాసము డ్రెస్ వేసుకొని వచ్చింది, ఈయనేం చెప్తారు అని అందరి హేళన ఫస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన చేతికి మైకు రాగానే ఈరోజు మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరుపుతున్నాయంటే దానికి గల ప్రధాన కారణం ఈ వేద భూమిలో, ధర్మభూమిలో, కర్మభూమిలో, నా మాతృభూమిలో జన్మించినటువంటి ఆ మహనీయుడు కర్మయోగి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరి వారు మన మాతృభూమిలో జన్మించిన తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర విద్యలు నేర్చుకున్న తర్వాత నా దేశం అట్టడిగిపోతుంది, దీనులతో దుఃఖులతో వణికిపోతుంది, నిద్ర నుంచి మేల్కొంటుంది, నా దేశానికి నేను ఏదైనా సేవ చేస్తాను, నా ధ్యానం ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా నా దేశానికి స్వాతంత్రం తీసుకురాగలని చెప్పేసి తను గ్రామాన పాదయాత్ర చేస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామాన్ని తిరుగుతూ నా దేశం ఎందుకు ఇలా వణికిపోతుంది, నా దేశం భయంతో ఎందుకు చనిపోతుంది, నా దేశాన్ని నేను లేపుతానని చెప్పేసి దృఢ సంకల్పంతో అరణ్యాల్లో ఉన్నటువంటి, ఆశ్రమాల్లో ఉన్నటువంటి వేదాలని, ఉపనిషత్తుల్ని సామాన్య నుంచి సైంటిస్టుల వరకు తీసుకెళ్తున్నటువంటి కర్మయోగి స్వామి వివేకానంద వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, దైవత్వాన్ని, ఆధ్యాత్మికాన్ని పూర్తిగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. మొట్టమొదటిగా మన దేశంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు చికాగో నగరానికి బయలుదేరే కంటే ముందే మన దేశము, మన రాష్ట్రము నిజాం పరిపాలనలో ఉంది. ఆ నిజాం పరిపాలనలో ఆ నిజాం రాజు కూడా స్వామి వివేకానంద కలిసి గంట సేపు చర్చిస్తే సాక్షాత్తు ఆ స్వామి చూసి ఆ నిజాం ప్రభువు కూడా చలించిపోయాడు. ఈ దేశానికి రాబోయే స్వాతంత్ర వీరుడు నిధి అని. అంటే స్వామి వివేకానందకు తెలుసు నా దేశంలో యువత నిద్రమత్తుల్లో ఉంది, నా యువతను లేపాలి, నా దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పేసి దేశ వీళ్ళందరికీ కూడా ముక్కుసూటిగా నమస్కరిస్తూ గ్రామంలో ఓ నా యువత నాకు కాళికామాత దర్శనమిస్తుంది, రాబోయే 50 సంవత్సరాల్లో నా దేశానికి ఖచ్చితంగా స్వాతంత్రం రాబోతుంది అని చెప్పేసి 50 సంవత్సరాల ముందుగానే మన దేశం యొక్క స్వతంత్రం విలువలు చెప్పాడు. మన దేశానికి ఎవరు అవసరం, ఉక్కు కండరాలు మంచి నరైనటువంటి యువత ఈ దేశం కోసం పాటుపడిందంటే అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీర సావర్కర్ లాంటి వ్యక్తులందరూ కూడా స్వామి వివేకానంద సందేశానికి చలించిపోయి నా దేశానికి నేను రక్తం ఇస్తాను, నా దేశానికి నేను స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి దాదాపుగా 15 లక్షల మంది దేశం కోసం పోరాడి నా మాతృభూమి యొక్క ఒడిలో నిద్రపోయి 50 సంవత్సరాల తర్వాత స్వామి వివేకానంద చెప్పినట్టుగానే మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. అప్పుడు ఈ రోజు మనం స్వాతంత్రంగా ఉన్నాం, మంచి స్వేచ్ఛగా ఉన్నాము. కానీ మళ్ళీ ఇంకా రూపు మారాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల నుంచి ఎందరో మన దేశానికి వస్తుంటారు. ఎక్కడికి వస్తుంటారు? సమాధులకు వస్తుంటారు, సమాధుల దగ్గర పూజలు చేస్తుంటారు. కానీ మార్పు మొదలైంది. సమాధులు కాదు, రామ జన్మభూమి దగ్గరికి వస్తున్నారు. రామ జన్మభూమి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు. గంగా నదికి వస్తున్నారు, గంగా నదిలో స్నానం చేస్తున్నారు. అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ నా భారతదేశం విశ్వ వేదిక పైన రేపు రాబోతుంది. అలాంటి సందర్భంలో మనం కూడా యువత అందరం కలిసికట్టు కూడా ఐకమత్యంతో భేదాభిప్రాయం లేకుండా, ఎందుకంటే నా దేశము భిన్నత్వంలో ఏకత్వము, అనేక రకాల కులాలున్నాయి, అనేక రకాల మతాలున్నాయి, అనేక రకాల భాషలున్నాయి. ఎన్ని భాషలున్నా కూడా నా దేశం భారతదేశం, నా దేశం నా మాతృభూమి. అందరూ కూడా చాలా మంది అంటుంటారు, అరే నీ దేశం మాతృభూమి అంటున్నావు, భారత్ మాతాకి జై అంటున్నావు, మరి నీ దేశం మాత అయితే నీ తండ్రి ఎవరు రాని? నా తండ్రి ఆకాశము, నా మాతృభూమి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.
యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం ఇలాగ జరుపుకుంటున్నాం కాబట్టి వచ్చే సంవత్సరం విగ్రహం స్థాపిద్దాం. తప్పకుండా నా వంతు సహాయంగా కూడా విగ్రహానికి నేను కూడా ఇస్తానని కోరుకుంటున్నా. అదేవిధంగా స్వామి వివేకానంద చిన్న మనిషి వారు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన చికాగోలో అవసరం లేదు, మనమే స్వయంగా నిలబడి ఎందులో ఇవ్వకుంటామో అందరం కలిసి మనం విగ్రహం పెట్టేస్తే మనకి ఏ పర్మిషన్ అవసరం లేదు. దయచేసి రానున్న రోజుల్లో మన కమిటీ వారికి మరియు అందరి సహకారంతో విగ్రహం నిర్మిస్తామని స్వయంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు శుభదినం. స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పట్నా సిఐ సాయి కుమార్ గారికి, అలాగే మన విఠల్ అడ్వకేట్ న్యాయవాది గారికి, ఇక్కడ బైంసా పట్టణ కమిటీ, అలాగే వివేకానంద యూత్ సభ్యులకు నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నేతాజీ మన వివేకానంద యూత్లో నేను ఒక సభ్యుడు నన్ను గౌరవపడుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బండార కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. అలాగే వెటరన్ గారు చెప్పినట్లు అతి త్వరలో ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేపిస్తామని చెప్పేసి కోరుకుంటూ, అలాగే వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు జీతిన మొట్టమొదటి నెలసరి జీతంను ఈ యూత్కి ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మా యూత్ సభ్యులకు, మా బీజేపీ పట్టణ శాఖకు, సిఐ గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, భారత్ మాతా కీ నందారే నందా నందారే నందా భారత్ మాతా కీ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై నంద 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 భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను, సాధిద్దాం స్వామి వివేకానంద ఆశయాలను. నంద 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 భారత్ మాతా కీ నందారే నందా నందారే నందా జై శ్రీరామ్. స్వామి వివేకానంద 167వ జయంతి సందర్భంగా విచ్చేసిన పవార్ రామారావు పటేల్ గారికి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏకం కావాలి. పార్టీలకు అతీతంగా ఇలాంటి మహానీయుల విగ్రహాలు మన బైన్సాలో ఉంటే మన ముదోల్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఒక సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు యువకులకు కోరుతున్నాను, మనం రాజకీయాలకి వస్తా అని చెప్పేసి సమయం అవుతుంది కాదని రాజకీయ నాయకులు ఎవరు కూడా యువకులు రాజకీయాలకు వస్తలేరు. కాబట్టి ఈ యొక్క శుభ సందర్భంగా 163వ వివేకానంద జయంతి యొక్క ఆయనని స్ఫూర్తిగా తీసుకొని యువకులు ఏ విధంగా అయితే అన్ని రంగాల్లో ముందుంటున్నారో ఈ యొక్క విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, ఈ యొక్క రాజకీయ రంగంలో పట్టు వట్టి జెండా వట్టి మేము కూడా ముందుంటాము అని చెప్పేసి పెద్దల సపోర్ట్ తీసుకొని, మద్దతు తీసుకొని, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని మనమంతా కూడా రాజకీయాలకు రావాలి, అభివృద్ధి చేయాలి. మనం అభివృద్ధి చేస్తేనే ఈరోజు మన దేశం ఇంకా ముందుకెళ్తుంది. స్వామి వివేకానంద అంత గొప్ప వ్యక్తులం ఎవరం కాదు మనం ఈరోజు, కానీ వారి ఆశీస్సులతో, వారి ఆశయాలను, వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మనం కూడా వారి ఆత్మకు మనం కూడా ఏమైనా నివాళులర్పించడం అవుతాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నందారే నంద భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా
ఇక్కడ వచ్చేసిన మా సోదరులు, అదేవిధంగా స్వామి వివేకానంద కమిటీ అధ్యక్షులు